మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరతో బిజీగా ఉన్నారు. ఇటీవలి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో కొత్త సినిమాని అనౌన్స్ చేసిన చిరు ఇప్పుడు అనిల్ రావిపూడితో మరో సినిమా చేయబోతున్నారు. అయితే శ్రీకాంత్ ఓదెల మూవీ కంటే ముందే అనిల్ రావిపూడి సినిమా పట్టాలెక్కుతుందనే ప్రచారం ఉంది. ఇక టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి ఈ సంక్రాంతి బరిలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాని తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవితో చేయబోయే సినిమా గురించి పలు ఇంటర్వ్యూలలో ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. చిరంజీవితో సినిమా చేయాలని ఎన్నాళ్లుగానో కలగన్నానని, ఇప్పుడు ఆ కల నెరవేరబోతోందని చెప్పారు అనిల్. చిరంజీవితో తెరకెక్కించే సినిమాకి సంబంధించి కథపై ఇంకా చర్చలు జరగాల్సి ఉందని అనిల్ అన్నారు. చిరంజీవిని కొత్తగా ఎలా ప్రెజెంట్ చేయాలి అనే దానిపైనే తాను దృష్టి పెట్టానని, ఈ ప్రాజెక్టు కోసం స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మాస్ ఎలిమెంట్స్ ను పండించడంతో పాటు కామెడీలోనూ అదరగొట్టడంలో మెగాస్టార్ దిట్ట. ఇక కమర్షియల్ ఫార్ములా జోడిస్తూనే కామెడీని అందించడంలో అనిల్ రావిపూడి ఎక్స్పర్ట్. మరి వీరిద్దరి కాంబోలో రూపొందే సినిమాలో అన్ని తరహా ఎలిమెంట్స్ తో పాటు కామెడీ కూడా ఓ రేంజ్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు అభిమానులు. త్వరలోనే చిరంజీవి అనిల్ కాంబో మూవీపై అధికారిక ప్రకటన రానుందట.